మీరన్నారు ఏ ప్రధానమంత్రి అయినా సరే చేస్తారు అని చెప్పని. మీ మాట నిజమైతే గనక మరి 60 సంవత్సరాలు పాలించినటువంటి కుటుంబ పాలన చేసినటువంటి ప్రధానమంత్రులు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎందుకు ఈ దేశంలో మరి ఇంత పెద్దలాగా 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని చేయలేకపోయారు? అప్పుడు ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడే అంతకుముందు నేషనల్ స్వర్ణభూజి అని చెప్పని నేషనల్ హైవేలు వేయడం జరిగింది. టెలికాం సెక్టర్లో రెవల్యూషన్ తీసుకొచ్చింది వాజ్పేయి గారు ప్రధానమంత్రి లాగా ఉన్నప్పుడే. పివి నరసింహారావు గారు అట్లా ఒకరిద్దరు ఉన్నప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ కొంతమేరకు జరిగింది. కానీ నెహ్రూ ఉన్నప్పుడు కానీ, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ అసలు ఈ ముగ్గురు ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు చేసినప్పుడు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా అంతే. ఎందుకంటే ప్రధానమంత్రి గారు లాగా ఆయన ఉన్నప్పటికీ కూడా వెనకండి నడిపించింది అందరికీ తెలిసింది ఎవరు నడిపించారో, సోనియా గాంధీ గారని. మరి అప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్, అప్పుడు ఈ 60 సంవత్సరాలు కూడా ఈ భారతదేశం అని అంటే, మీరు ఎట్లాగో విదేశాల్లో ఉంటున్నారు, మీరు వినే ఉండుంటారు, మీకు చాలా మంది చెప్పే ఉంటారు భారతదేశం అంటే పేద దేశము, భారతదేశంలో సరిగ్గా రోడ్లు ఉండవు, మరుగుదొడ్లు ఉండవు, తాగునీరు ఉండవు, పేదలు ఆకలితో చనిపోతూ ఉంటారు, ఒక బస్సు సౌకర్యం ఉండదు, ఇటువంటివన్నీ వినే ఉంటారు మీరు. మరి ఈ రోజున ఇదే భారతదేశం గురించి ఎందుకు విదేశాలు కూడా గొప్పగా అంటున్నారు? ఎందుకు ప్రధానమంత్రి కూడా కాళ్ళకి దండం పెట్టి బాస్ అని అంటున్నారు అని అంటే, అది ఆ లీడర్లో ఉన్నది. ప్రధానమంత్రి గారు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కాబట్టి నరేంద్ర మోదీ గారు చేశారు, కానీ విత్ 100% కమిట్మెంట్తో చేశారు. ఇక రాజకీయ పార్టీలు పొత్తు గురించి అన్నారు మీరు, భారతీయ జనతా పార్టీ గురించి. ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు మాకు 18% ఉండేది. ఆ తర్వాత జరిగినటువంటి మార్పులు అనుకోండి, ఇబ్బందులు, సమస్యలతోటి భారతీయ జనతా పార్టీ పర్సంటేజ్ చాలా తక్కువకు వచ్చింది. 2014 నుంచి 19 వరకు కూడా ప్రభుత్వంలో ఉన్న దాంట్లో మేము కూటమిలో లేము. 2014కి ముందే కూటమిలాగా ఏర్పడే అప్పుడు ఎన్డీఏ అలయన్స్ పోటీ చేసింది. అప్పుడు కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి, అప్పుడు 5 సంవత్సరాలు కానీ, మొన్న 5 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటివి, చేయవలసినటువంటివి మేము ఇచ్చాము. కానీ అప్పట్లో 2018లో తెలుగుదేశం పార్టీ కాస్త వారికి ఏదో ఇబ్బంది అనిపించింది నరేంద్ర మోదీ గారితో, బీజేపీ పెద్దలతోటి. అందుకని చెప్పని వారు కొంత డిస్టెంట్ మెయింటైన్ చేశారు. మేము ఎప్పుడు వెళ్ళిపోమని అనలేదు. ఎన్డీఏ బయటికి రాలేదు, టీడీపీ బయటకు వచ్చింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో పాలన చూసిన తర్వాత మన అభిప్రాయాల కంటే కూడా రాష్ట్ర ప్రజల యొక్క బాగు కావాలి, రాష్ట్రం బాగుండాలని అనుకున్నారు. అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పారు, దేశం గనక శరీరం అయితే రాష్ట్రాలు శరీర భాగాలు కాబట్టి ప్రతి ఒక్క భాగము అభివృద్ధి చెందితేనే ఈ దేశం బాగుంటుంది, అన్ని శరీర భాగాలు బాగుంటేనే దేహం కూడా యాక్టివ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు, నమ్మారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన అభివృద్ధి జరగలేదు, ప్రజలకి చెందవలసినటువంటి లబ్ధి చెందలేదు, దొరకలేదు, కాబట్టి చేరలేదు. కాబట్టి మళ్ళీ ప్రజల కోసం అని చెప్పని కూటమి ఏర్పడింది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం కదా, రాజకీయ నాయకులు ఏదో ప్రభుత్వము దాని నుంచి ఏదో పొందాలని చెప్పని కాకుండా ఈసారి దృఢమైనటువంటి సంకల్పం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ అనేది 2047 కోసం పెట్టుకున్నటువంటి లక్ష్యం, మూడవ అతిపెద్ద 5 సంవత్సరాలను, రాబోయే 5 సంవత్సరాలను మనం దాన్ని సాధించబోతున్నాము. మూడవ అతిపెద్ద గ్లోబల్ ఎకానమీ లాగా మారబోతున్నాం. భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా చేయబోతున్నాం. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఒక్కటే లక్ష్యం కోసం, ప్రజల్ని గెలిపించడం కోసం మాత్రమే ఈ కూటమి ఏర్పడిందనేది మీరు గమనించాలని కోరుకుంటున్నాను.